హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. రేపు మంగళవారం ఏకాదశి కదండి. అందుకు నేను మిక్స్డ్ వెజ్ పరాఠా చేశానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ పరాఠాస్. ఫాస్టింగ్ ఉన్నా కూడా హెల్దీగా డైట్ తీసుకున్నట్టు ఉంటుందండి. అందుకని ఈసారి నేను మిక్స్డ్ వెజ్ పరాఠా చేశాను. ఈ మిక్స్డ్ వెజ్ పరాటాస్కి నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, అలాగే ఉడకపెట్టిన ఆలు అండి. వీటితో పాటు నేను తురిమిన పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి. అది ఇక్కడ చూపించడం మిస్ అయింది. పన్నీర్ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ముందుగా నేను ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసి ముందుగా ఫ్రై చేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలని కొద్దిసేపు ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేశాను. సో దట్ మనకు పరాటాలో మధ్యలో ఎక్కడైనా చిల్లీస్ వస్తే కూడా అది స్పైసీగా అనిపించదండి. ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టు ఉంటుంది. చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ నేను బీన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది అని. పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయంటే కుక్ అవ్వడానికి టైం పడుతుంది, స్టఫ్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు వీలైనంత చిన్నదిగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్. ఈ బీన్స్ని ఒక 10 to 15 మినిట్స్ దాకా నేను ఫ్రై చేశానండి. ఎందుకంటే బీన్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇందులో క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ కూడా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. నేను ఇంత చిన్న పీసెస్గా కట్ చేసినా కూడా అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి నేను ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసి దీనికి మూత పెట్టి కొద్దిసేపు ఆవిరికి ఉడకడానికి వదిలేసానండి. దీని ఇందులో వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఈ క్యారెట్, బీట్రూట్ ఆవిరిలో ఉడికిన తర్వాత ఇందులో నేను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. కాబట్టి అవి రెండు ఫ్రై అయిన తర్వాత నేను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దీన్ని మూసి పెట్టి ఆవిరిలో కొద్దిసేపు ఉడికిస్తున్నానండి. ఇందులో ఇంకా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈవెన్ క్యాబేజ్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఏకాదశికి క్యాబేజ్ ప్రిఫర్ చేయనండి, కాబట్టి నేను క్యాబేజ్ యాడ్ చేయలేదు. వీటిని అప్పుడప్పుడు కాయలు ఉడికిందా లేదా అనేసి చెక్ చేస్తున్నానండి. ఒక 5 మినిట్స్కి మూత పెట్టి ఒకసారి కలుపుతూ చెక్ చేశాను. ఇలా కాయలన్నీ ఉడికిన తర్వాత ముందుగా ఇందులో నేను ఇంగువ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంగువని ముందుగా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంగువను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను ఉడకపెట్టి స్మాష్ చేసినటువంటి ఆలు యాడ్ చేస్తున్నాను. ఆలు వేసిన తర్వాత ఈ కర్రీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. సో పసుపు, ఇంగువ అన్నీ వేసాం కదండి, అవన్నీ దీనికి మిక్స్ అయ్యేలాగా బాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి ఆలు అంతా బాగా స్మాష్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల కర్రీ అంతా బాగా మిక్స్ అవుతుంది. స్మాష్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ఉప్పు అండ్ కారం పొడి, ఇవి 3 యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కారం పొడి దాని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో నేను పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ తురుము. ఈ పన్నీర్ని ముందుగా కొద్దిసేపు హాట్ వాటర్లో ఉంచాయి, ఆ తర్వాత దీన్ని తురుముకున్నానండి. లాస్ట్లో అందుకే పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఇది పెద్దగా కుకింగ్ టైం పట్టదండి, ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది పన్నీర్, కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ కూరను చల్లగవ్వడానికి అలాగే వదిలేసాను. ఇది చల్లగైన తర్వాత స్టఫ్ చేసుకొని చపాతీస్ చేసుకున్నానండి.
చపాతీ ఆల్రెడీ నేను కలిపి పెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని నానపెట్టాను. ఆ తర్వాత ఆ పిండిని కప్ షేప్లో చేసుకొని అందులో ఇందాక చేసినటువంటి మిక్స్డ్ వెజ్ స్టఫ్ని ఇందులో పెట్టి అది క్లోజ్ చేస్తున్నానండి. పిండితో క్లోజ్ చేసి నార్మల్గా మనం చపాతీలు ఒత్తుకుంటాం కదండి, అలాగే ఒత్తుకున్నాను. ఇది మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకున్నాను. ఈ స్టఫ్డ్ పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే కాకుండా ఏకాదశి రెసిపీస్ ఆల్రెడీ చాలా నా ఛానల్లో అయితే పెట్టానండి. పులుసటుకులు కావచ్చు, సగ్గుబియ్యం ఉప్మా, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఆలూ పరాటా. సో మీరు ఎవరైనా చూడకపోతే అవి కూడా ఒకసారి చూడండి. ఇది స్టఫ్ చేసి అయిపోయిందండి. దీన్ని పొడిపిండిలో ఒకసారి అద్దుకొని వీటిని చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. పిండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన దానివల్ల చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలాగే ఒత్తుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవి చపాతీ ఒత్తుకున్న తర్వాత వీటిని తవా పైన నేను నెయ్యి వేసి కాల్చుకున్నానండి. ఆయిల్లో కూడా కాల్చుకోవచ్చు, నేను నెయ్యి వేసి కాల్చాను. మీరు ఏకాదశికి ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ చేసేటట్టు ఉంటే అవి కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ పరాటాస్ అయితే రెడీ అయిపోయాయండి. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, పరోటాస్ ఓపెన్ చేసి ఎంత బాగా ఈవెన్గా ఆ కర్రీ అంతా కూడా స్ప్రెడ్ అయిందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.